ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. కీర్తన 103:5 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగుచుండినట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగుచుండినట్లట మేలుతో మన హృదయాలను దేవుడు తృప్తిపరచాలని కోరుకుంటున్నాడు. మరి పక్షిరాజును గురించి మనము ప్రియమైన రకరకాల సంగతులు మరి ప్రియమైన ప్రచారంలో ఉన్నాయి. అయినా ప్రియమైన దేవులారా, అది ప్రియమైన దేవులారా, ముసలితనం వచ్చినప్పుడట దాని బలము క్షీణించినప్పుడు దాన్ని మరి అది సరిగా వేటాడలేని స్థితిలో ప్రియమైన దేవులారా అది ఉన్నప్పుడు ప్రియమైన దేవులారా అది వేటాడలేని స్థితిలోకి అది వెళుతున్నప్పుడు అది ఏం చేస్తుందంటే ప్రియమైన దేవులారా అప్పుడట పక్షిరాజు ఎత్తైన కొండపైకి వెళ్ళిపోద్దండి. అది ఎత్తైన కొండపైకి వెళ్ళిపోయి ప్రియమైన దేవులారా అది దాన్ని మరి మేత నీళ్లు ఇవన్నీ కూడా మానివేసి మరి దానికి ఉన్న ఈకలన్నీ కూడా తీసివేసుకొని ఆ ముక్కుని ప్రియమైన దేవులారా బండకేసి కొట్టుకుంటుంది. ప్రియమైన దేవులారా ఆ ముక్కు తొడుగు ఊడిపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే తదేకంగా అది అలా సూర్యుని చూస్తూనే ఉంటుంది. ప్రియమైన దేవులారా మళ్ళీ దానికి కొత్త ఈకలు మొలిచే వరకు కొత్త మరి తొడుగు వచ్చే వరకు కూడా అది ఏకంగా తదేకంగా అది అలా సూర్యుని చూస్తూనే ఉంటుందని మరి ప్రియమైన దేవుని యొక్క మరి మాట తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవులారా మరి ఈ కొత్త ఈకలు రావడంతోనే దానికి ఏమొస్తుందంటే నూతన బలం వస్తుంది. ప్రియమైన దేవులారా దేవుని బిడ్డలారా అప్పుడట అది అలసట పడకుండా ఎగురుతూ చక్కగా వేటాడుతూ అనేక సంవత్సరాలు జీవిస్తుందని మరి ప్రియమైన దేవులారా చాలామంది మరి పక్షిరాజు గురించి చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవులారా కానీ యవ్వనము నూతనపరచబడినట్లే మన యవ్వనము కూడా క్రొత్తగా మార్చబడినని వాక్యం చెప్తుంది. నీ యవ్వనాన్ని కూడా దేవుడు మరి నూతన పరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవులారా మరి ఈ పక్షిరాజు అయితే మరి ముసలితనం వచ్చినప్పుడు అది అక్కడ ఉండిపోదు, కానీ ఆ పరిస్థితుల్లో అది ఉండిపోదు, కానీ మళ్ళీ తన యవ్వనాన్ని నూతనపరచుకోవటం కోసం అది ఎత్తైన కొండపైకి వెళుతుందని మరి ప్రియమైన దేవులారా దేవుని మాట తెలియచేయబడుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవులారా మన బలము క్షీణించినప్పుడు ప్రియమైన దేవులారా మనము అంటే విశ్వాసంలోంచి అంతకంతకు దిగజారుతున్నప్పుడు మళ్ళీ మనము నూతన బలం సంపాదించుట కొరకు మనము దేవుని వైపు చూడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా ఇక నేను ఏమీ చేయలేను, ఒక్క అడుగైనా ముందుకు వేయలేను నేను అనే నిరాశ విశ్వాసంలోనూ సేవకుల్లోనూ ఒక్కొక్కసారి వచ్చేస్తుందండి. నేనేమీ చేయలేను, నేను ఒక్కొక్క అడుగు కూడా నేను ఇక ముందుకు వేయలేను, ఎందుకనంటే నేను బలహీనమైపోయాను. ప్రియమైన ఇచ్చటి యవ్వనము అంటే మన బలము అని అర్థమవుతుంది. అనేక సార్లు కొన్ని విషయాల్లో పూర్తిగా మనం ఏమైపోతామంటే బలహీనమైపోతాం. కొన్ని పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ప్రియమైన విశ్వాస మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యాత్రా జీవితంలో ప్రియమైన అనేక పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు ప్రియమైన ఏమైపోతామంటే మరి అంటే బలహీనముగా ప్రియమైన విశ్వాసంలోంచి దిగజారిపోయిన పరిస్థితుల్లోకి ఆ పరిస్థితులను బట్టి మనం దిగజారిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ప్రియమైన దేవులారా నేను ఏమీ చేయలేనని అనుకుంటాం, నేను ఇంకొక అడుగు కూడా నేను ముందుకు వేయలేనని మనం అనుకుంటాం. ప్రియమైన అనేక సార్లు విశ్వాసంలో కూడా సేవకుల్లో కూడా ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవులారా అయితే దేవుడు అంటాడు నిన్ను దేవుడు అదే బలహీనతలో విడిచిపెట్టడు, కానీ నిన్ను బలపరిచి నీ యాత్రలో ముందుకు వెళ్ళటానికి ఆయన తప్పగా సహాయం చేస్తాడండి. నిన్ను ఆ బలహీనతలో విడిచిపెట్టడు. నేను బలహీన పడిపోయాను, ఇంక నేనేమీ చేయలేను, నేనేమి అంటే నీకు ఒక్క అడుగు కూడా నేను దేవుళ్ళో ముందుకు వేయలేనని నిరాశ నిస్పృహల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను అలా వదిలిపెట్టడు. ప్రియమైన దేవులారా ఆయన అంటాడు కదా ఆ పరిస్థితిలో నుంచి నిన్ను విడిచిపెట్టడు, కానీ నిన్ను బలపరిచి నీ యాత్రలో ముందుకు వెళ్ళటానికి నీకు తప్పకుండా సహాయం చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా నీ బలహీనత, నీ అపజయము, నీ శ్రమ, దుఃఖము, దారిద్ర్యము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా క్షణమాత్రమేనండి. ప్రియమైన దేవులారా ఇవి క్షణం మాత్రమే, కానీ శాశ్వత కాలం కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా క్షణమాత్రము ఉండేవి. శాశ్వత కాలమైంది దేవుని యొక్క బలము. ప్రియమైన దేవులారా అది మనము ఆశ్రయించాలి. నాకు ఆ బలము కావాలి. ప్రియమైన దేవుల పక్షిరాజు అందులోనూ ఉండిపోతే నూతనమైన బలం అతను అది సంపాదించుకోలేదు. మళ్ళీ నూతనంగా అది ప్రియమైన దేవుల తన యవ్వనాన్ని మళ్ళీ సంపాదించుకోలేదు.
ఒకవేళ నీకు బలహీనతలో నేను ఉన్నట్లయితే నువ్వు అలాగే ప్రియమైన నేను ఇంకేమీ చేయలేనని నువ్వు అనుకున్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనం ఏమీ చేయలేమండి. కానీ మన దేవుడు మళ్ళీ బలపరిచేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ నిరాశలో, నీ నిస్పృహలో, నీ శ్రమలో, నీ వేదనలో ప్రియమైన అంటాడు కదా, నీ దారిద్ర్యంలో, నీ దుఃఖంలో నీతో కూడా నీ దేవుడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకనంటే 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుందట. లోకమందంతటా కూడా ఆయన కన్ను సంచారం చేస్తూ ఉంది. ఎందుకనంటే ప్రియమైన తన ఎడల ఎవరైతే యథార్థ హృదయం గలవారుగా ఉంటారో వారిని బలపరచుటకయ్యట యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుందంటే. ప్రియమైన నువ్వు దేవుని ఎడల యథార్థంగా ఉన్నట్లయితే, ప్రియమైన నేను బలహీనమైపోయాను, నేను ఇంకేమీ చేయలేను, ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేను, ఇంక నేను ఈ పరిస్థితుల్లోనే ఉండిపోతానని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాదండి ప్రియమైన నువ్వు పక్షిరాజు వలె నువ్వు ఎత్తైన కొండమై అంటే దేవుని మార్గంలో నువ్వు ఎత్తైన పరిస్థితుల్లోకి వెళ్ళి నువ్వు ఆయన వైపు చూసినట్లయితే దేవుడు అంటున్నాడు నిన్ను బలపరచటానికట ఆయన కన్నట. ప్రియమైన ఏం చేస్తుందట, లోకం అంతటా కూడా ప్రియమైన సంచారం చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనము భయము చెందవలసిన వారముగా ఉండకూడదు. ప్రియమైన కొన్నిసార్లు మనము బలహీనమై ఏమీ చేయలేని చేతగాని వారం అయ్యామని సాతాను కూడా సంతోషిస్తాడండి. అబ్బా భలే పడిపోయాడు వీడు, ఇంతవరకు భలే సేవ చేశాడు, భలే ముందుకున్నాడు, చాలా ఉజ్జీవంగా ముందుకు తీసుకుని వెళ్ళాడు, చాలా ఉజ్జీవంగా అనేక మందిని రక్షించడానికి, అనేక మంది కొరకు మరి సువార్తను ప్రకటించడానికి కానీ, వాక్యం చెప్పడానికి కానీ, విశ్వాసంలో ప్రార్థన జీవితం కలిగి ఉన్నారని ప్రియమైన ఉండి అనేక మందిని దేవుని దగ్గర నడిపిస్తున్నాడని మరి ప్రియమైన సాతాను ఏం చేస్తాడంటే అబ్బా భలే పడిపోయాడని వాడు సంతోషిస్తాడు. ప్రియమైన మనం ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు ప్రియమైన. కానీ మన బలహీనతల్లో సైతము దేవుడు తనను మహిమపరుచుకుంటూ సాతాన్ని దేవుడు సిగ్గుపరుస్తాడు. ప్రియమైన సాతానైతే నువ్వు పడిపోయావని సంతోషిస్తాడు, కానీ దేవుడు అలా కాదు. నీ బలహీనతల్లో కూడా సైతము దేవుడు అంటున్నాడు తనను మహిమపరచుకోవటం కోసం ప్రియమైన సాతాన్ని సిగ్గుపరచడానికి దేవుడు ప్రియమైన నిన్ను బలపరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన ఏలియాను మనం చూసినట్లయితే ప్రియమైన ఎంతో ఆసక్తితో ఆయన ప్రార్థన చేసినప్పుడు భూమి మీద 3.5 సంవత్సరాల వర్షం కురలేదండి. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు ఏలియా ద్వారా దేవుడు జరిగించాడు. కానీ ఏలియా ప్రియమైన 3.5 సంవత్సరాలు ఆయన ప్రజల మధ్యకు రాకుండా కెరీతు వాగు దగ్గర మరియు సారేపతి విధవరాలి ఎంట ఆయన 3.5 సంవత్సరాలు కాలం గడిపాడండి. ప్రియమైన అంటే ఏలియా ప్రజల యొద్దకు వెళ్ళి ఆయన ప్రవచించలేదు, పరిచర్య చేయలేదు. ఆహాబు యెజబేలు కూడా ఇద్దరూ కూడా ఏలియా కొరకు వెతికారండి. ఈ ఆహాబు ఇజ్రాయేలు మీద రాజు, ఈ ఆహాబు యొక్క భార్య యెజబేలు, వీరిద్దరూ కూడా ఏలియా కొరకు అనేక చోట్ల వెతికారు, కానీ అతని జాడ కనుగొనలేకపోయారు. అతను కనిపించలేదు, అతని జాడ కనిపించలేదు. ప్రియమైన ఏలియా పని అయిపోయిందని ఈ ఆహాబు యెజబేలు తలంచి ఉండొచ్చు. చాలామంది మన గురించి కూడా అబ్బా ఇంతవరకు చాలా వాడబడ్డారా, చాలా మరి ప్రియమైన దేవుని కొరకు ఎంతగానో మరి గొప్పగా సాక్ష్యాలు చెప్పారు, గొప్పగా వాక్యం చెప్పారు, గొప్పగా సువార్త ప్రకటించారు, ఎంతో ఉజ్జీవంగా ఉన్నారు, వీళ్ళు కనిపించలేదేంటి అని సాతాను హేళన చేస్తుంది. మనుషులు కూడా హేళన చేస్తారు మనల్ని. ప్రియమైన ఇక్కడ ఏలియాను బట్టి ఈ ఆహాబు యెజబేలు కూడా అలా తలంచుండొచ్చు. ఇంతవరకు చేసిన ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు ప్రియమైన. కానీ ఆ ఏలియా ఒక్కరోజట ఆహాబును ఎదుర్కొని కర్మేలు పర్వతంపై సవాలు విసిరాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. అదే రోజున ఇంతకాలము కూడా ప్రియమైన మరి ఇక్కడ అప్పుడు బయలు ప్రవక్తలు సిగ్గుపట్టము, ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగి రావటం ఒక్క రోజున జరిగిందండి. ప్రియమైన ఆహాబు అనే రాజుకి ఏలియా కనబడ్డమైంది, కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఆయన సవాలు విసరణమైంది. అలాగే బయలు ప్రవక్తలు సిగ్గుపడ్డము, అలాగే ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగి రావడం కూడా అక్కడ జరిగిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన అదే రోజున ఇంతకాలము కూడా యెజబేలు చేత పోషింపబడుతూ ఉన్న 450 మంది బయలు ప్రవక్తలు,
400 మంది అషేరాదేవి ప్రవక్తలు, మొత్తం 850 మంది ఖడ్గంతో అక్కడ హతులయ్యారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏలి అక్కడ సవాలు విసిరాడు, వారందరినీ కూడా కర్మేలు పర్వతం మీదకి రమ్మన్నాడు. అక్కడ 850 మందిని కూడా ఆయన హతము చేశాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఏలియా మౌనంగా ఉన్నాడు, కానీ ప్రిమిదలు బయటకు వచ్చి ఒక్క దినాన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడండి. ప్రిమిదలు సింహం ఎక్కడున్నా కూడా సింహమే, దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా వారు దేవుని బిడ్డలే, దేవుని కొరకు వాడబడిన బిడ్డలే. ఒకవేళ బలహీన పడవచ్చు, ఒకవేళ విశ్వాసంలో కానీ ప్రిమిదేవులరా మరి శ్రమ వచ్చినా, దరిద్ర్యం వచ్చినా, ప్రిమిదేవులరా అస్వస్థత వచ్చినా, మరి ఒక్కొక్కసారి విశ్వాసం నుంచి దిగజారుతూ ఉంటాం. అంత మాత్రాన ప్రిమిదేవులరా మనం పక్కకు వెళ్ళిపోయామని కాదు. ఏలియా 3.5 సంవత్సరాలు మరి కనబడకపోయినా ప్రిమిదేవులరా ఆ సమయాన వచ్చి ప్రిమిదేవుల కర్మేలు పర్వతం మీద ఆయన సవాలు విసిరాడు. అక్కడ ఉన్న 850 మందిని కూడా మరి అషేరాదేవి ప్రవక్తల్ని, బయలుదేవత ప్రవక్తల్ని, యెజెబెలు పోషిస్తున్న వారందరినీ కూడా ఆయన సంహారం చేశాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రిమిదేవులరా ఎంతకాలము కూడా యెజెబెలు కట్టుకుంటూ వచ్చిన ఆ బయలు సామ్రాజ్యాన్ని కదిలించడానికి ఏలియాకు ఒక్కరోజు సరిపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సాతాను సామ్రాజ్యాన్ని నువ్వు కదిలించటానికి, దాని యొక్క పునాదుల్ని కదిలించటానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు అనేక రీతిలుగా సాతాను నిన్ను బలహీనపరచొచ్చు, అనేక రీతిలుగా నువ్వు వెనకడుగు వేయొచ్చు. నేను ఇంక వెళ్ళలేను, నేను ఇంక ముందుకు ఏమీ చేయలేను అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను అలా వదిలిపెట్టడు. నిన్ను బలపరచడానికి ఆయన తన కన్నట ఏం చేస్తుంది, లోకం అంతటా కూడా అది సంచారం చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన నిన్ను బలహీనపరచడానికి కాదు, ఇక్కడ సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ఏలియాని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి దేవుడు నిన్ను కూడా బలపరిచి వాడుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువలే ప్రియమైన ఏవో కొన్ని బలహీనతలను బట్టి నువ్వు మరుగున ఉండవచ్చు, కానీ ఒక రోజున దేవుడు నిన్ను బలపరిచి నీ శత్రువుకు విస్మయం కలుగు చేయగలడు. ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత మరలా ఏలియా చేసిన పని ఏంటి? ఇంత గొప్ప కార్యం దేవుడు అతని చేత జరిగించాడు. సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. యెజెబెలు పోషించుకొస్తున్న బయలు ప్రవక్తల్ని, అషేరాదేవి ప్రవక్తల్ని 850 మందిని కూడా దేవుడు మరి అక్కడ ఏలియా హతము చేసినట్టుగా చూస్తాం. ప్రియమైన ఇంత గొప్పగా వాడబడిన ఏలియా ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రియమైన అతడు మరలా పారిపోతా ఉన్నాడు. సాతాను అతని మీద ప్రియమైన ఒక సవాల్ విసిరింది. చాలాసార్లు మనం దేవుని కొరకు వాడబడుతున్నప్పుడు అనేక సార్లు సాతాను మళ్ళీ ఏం చేస్తాడంటే మనుష్యుల రూపంలో అనేకమైన సవాళ్ళు మన మీదకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం చేసిందంటే ఈ అషేరాదేవ ప్రవక్తల్ని, ఈ బైబిల్ ప్రవక్తల్ని ఎప్పుడైతే 850 మందిని చంపాడో ఈ యెజెబెలు అంటుంది కదా, వారి వంటిలో ఒకని వానిగా నేను చేస్తానని నేను ఏలియాతో అంటుంది. ప్రియమైన ఒక ప్రవక్తతో యెజెబెలు రాణి మాట్లాడుతూ ఉంది. వారి వంటలో ఒకని వానిగా నేను చేస్తానని అంటే, ఇంత చేసిన ఏలియా కూడా ప్రియమైన అతడు మరలా ఏం చేస్తున్నాడంటే మరణాపేక్ష గల వాడై పారిపోతా ఉన్నాడు. ప్రియమైన చాలాసార్లు మన మీద సాతాను కానీ మనుషులు కానీ దాడి చేస్తున్నప్పుడు ఇక నాకెందుకులే, ఇక నేను దేవుని పని చేయలే, నాకు అవసరం లేదులే, ఇక నేను ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేలే అని దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియమైన నాతో కూడా సాతాను సవాల్ చేసిందండి. ఏమనంటే ఒకరోజు పడుకున్నప్పుడు 3 గంటల మధ్యాహ్న సమయంలో 3 గంటలకు సాతాను వచ్చి నా పక్కన నిలబడ్డది. అది అంటది కదా, నిన్నేం చేస్తానో చూడు, నీ సంఘాన్ని ఏం చేస్తానో చూడు. ప్రియమైన నువ్వేం చేస్తావు? నువ్వేమీ చేయలేవు. మా జీవం దేవుని చేతిలో ఉంది కదా, నువ్వేం చేయగలవు? ప్రియమైన సాతానుకు మనం ఎదురుగా దానికి జవాబు చెప్పేవారుగా మనం ఉండాలి. ప్రియమైన ఇంత చేసిన ఏలి ఏం చేస్తున్నాడంటే పారిపోతున్నాడు. ప్రియమైన పారిపోయి ఇక చేసింది చాలు, నేనేమి ఎక్కువైన వాడను కాను, నా ప్రాణము తీసుకునమని ఆయన కృంగిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక నేనేమి చేయలేను, ప్రియమైన నేను చేసింది చాలు, నేను ఇంతకంటే ఎక్కువైన వాడిని కాను, ప్రియమైన నా ప్రాణం తీసుకో అని చెప్పి ఆయన కృంగిపోయి ప్రియమైన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఈ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం.
ప్రియమైనరా, ఏలియా పారిపోవటాన్ని బట్టి యెజెబెల్ అనుకుంటుంది కదా, పిరికి పంద ఏమనుకుంటుంది, ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప కార్యం చేసిన ప్రవక్త, సాతాను పునాదుల్ని కదిలించిన వాడు, ప్రియమైనరా, యెజెబెల్ పోషణలో ఉన్న 850 మంది బయలు ప్రవక్తల్ని, అషేరదేవి ప్రవక్తల్ని చంపిన ఏలియా, ఇంత గొప్ప ఏలియా కూడా ఏమైపోతున్నాడంటే మరణాపేక్ష కలవాడై ఆయన పారిపోతూ ఉన్నాడు. ప్రియమైనరా, ఇక్కడ పారిపోతూ యెజెబెల్ అనుకుంటుంది, రాణి అనుకుంటుంది, పిరికి పంద అని మనస్సులో అనుకుని ఉండవచ్చు. చాలామంది అలాగా అనుకుంటారు. ఇంత గొప్ప కార్యాలు చేసి ఏంటి ఇలా పిరికి పందలా పారిపోతున్నారు, ఇలా అయిపోయారేంటి, దేవుని యొక్క మార్గాన్ని వదిలిపెట్టి ఇలా దిగజారిపోయారేంటి, విశ్వాసంలో దిగజారిపోయారు, ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారేటని చాలామంది మన గురించి అనుకోవచ్చు. కానీ ప్రియమిదేల, నీ దేవుడు నిన్ను బలపరిచేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ప్రియమిదేలరా, ఆయన అంటున్నాడు, యథార్థ హృదయుల కొరకట, ఆయన బలపరచడానికట ఆయన కన్ను లోకమందంతటా కూడా సంచారం చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏలియాని దేవుడు బలహీనుడిగా విడిచిపెట్టలేదు, కానీ అతనికి ఆహారము పెట్టి బలపరిచాడు. సిరియా దేశంపై రాజుగట అజాయేలుకు మరి అభిషేకం చేయమన్నాడు. ఎవరిని? ఏలియాని. ఇజ్రాయిల్ వారి మీద రాజుగా యెహూకు అభిషేకం చేయమన్నాడు. అలాగే ప్రవక్తగా ఉండటానికి ఎలీషాకు అభిషేకం చేయటానికి ఏలియాను పంపించాడు. దేవుని బిడ్డలారా, నువ్వు అలా ఉండటానికి కాదు, నువ్వు మరణాపేక్ష కలిగి ఉండటానికి కాదు, నువ్వు కృంగిపోయి ప్రార్థించడానికి కాదు, వారికి నువ్వు అభిషేకం చేయని ఏలియాని ప్రోత్సాహపరిచి ఆయనకు ఆహారం పెట్టి ఆయన బలపరిచి ఆయన పంపిస్తూ ఉన్నాడు. దేవులారా, ఇలాగ యెజెబెలు ఏలియాను చంపాలనుకున్నది, కానీ తన కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసిన ఇజ్రాయెల్ రాజైన యెహూను ఏలియా ప్రవక్త ఆయన అభిషేకించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యెహూ అట ఆహాబు యెజెబెల్ యొక్క కుమారుడైన యెహోరాముని చంపాడట. ప్రియమైనరా, అలాగే యెజెబెల్ని పై అంతస్తు నుంచి పడద్రోయించట, గుర్రాల చేత తొక్కించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యెహూ ఆహాబు యొక్క 70 మంది కుమారులు కూడా దేవుని బిడ్డారా, వారు ఎక్కడ పెరుగుతున్నారంటే షోమ్రోన్లో పెద్దల యొద్ద ఉండగా యెహోవా అన్నాడు కదా, వారందరినీ కూడా తలలు ఛేదించి నా దగ్గరకు తీసుకుని రమ్మన్నప్పుడు వారంతా 70 మంది యొక్క తలలు కూడా ఛేదించి మరి వారిని ఎక్కడ తీసుకొచ్చారంటే యెహోవా దగ్గరికి తీసుకొచ్చారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెహోవాకు భయపడి ఆ 70 మంది కుమారుల యొక్క తలను ఛేదించి తీసుకుని వచ్చారని ఎందులో ఉందంటే 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదివితే ఈ మాటలన్నీ కూడా తెలియచేయబడతాయి. అలాగే 2వ రాజులు 10వ అధ్యాయం 26, 29 వచనాలు అంటాడు, అంత మాత్రమే కాక బయలు యొక్క గుడిని కూడా పెంట ఇల్లుగా చేశారట. దేవులారా, పెంట ఇల్లుగా దాన్ని అంతటినీ కూడా సాతాను యొక్క సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా ఆయన కూలగొట్టాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవేమాత్రము కూడా మరణాపేక్ష కలగని వాడివై ఒక మనిషి మాటను బట్టి, అలాగే సాతాను నిన్ను బట్టి ఆనందించకుండా నువ్వు దేవుల్లో బలపరచబడేవారుగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. భయముతో దాక్కున్న ఏలియా ద్వారా యెజెబెల్ను సర్వనాశనం చేయటానికి దేవుని బిడ్డలారా ఎలా దేవుడు ఉపయోగించుకున్నాడో మనం తలచుకుంటే అది ఆశ్చర్యకరంగా, అలాగే నిన్ను కూడా సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి, దాని పునాదులు అణిచివేయటానికి దేవుడు నిన్ను బలపరిచి వాడుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సాతాను రాజ్యాన్ని కూల్చడానికి దేవుడిని బలహీనతను కూడా వాడుకోగలడు. కొన్నిసార్లు దేవుని పిల్లలు తొట్టిపాటు కూడా సాతాను కట్ట గొడ్డలు పెట్టవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవులారా, సంసోను విషయం మనకు తెలుసు. ఆయన అభిషేకించబడ్డాడు, నాజీరు వ్రతాన్ని ఆయన పాడు చేసుకున్నాడు. ఎంతో బలవంతుడండి, దేవుని కొరకు వాడబడవలసిన వాడు. గాడిద దవడ ఎముకతోనట 1000 మందిని చంపినవాడు. ఫిలిస్తీన్లు అతను చూస్తే భయపడిపోయేవారు. అటువంటి గొప్ప బలవంతుడైన సంసోను దేనికి లోబడిపోయాడంటే వేశ్యాలోలుడై శత్రువుకు దొరికిపోయాడు. అప్పుడు శత్రువులట అతను కన్నులు ఊడదీశారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అతను కన్నులు ఊడదీసి అతను ఎక్కడ పెట్టారంటే గానుగా ఆడించే వానిగా అతన్ని చేశారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయినా దేవుడు వదిలిపెట్టాడా? ప్రియమైనదేవులారా, అప్పుడు సంసోనట ఈయన దాగోను గుడిలోకి తీసుకుని వచ్చి సంసోన్ని
అపహాసం చేస్తున్నారు ఫిలిస్తీన్లు అందరూ కూడా. నువ్వు ఎంతవరకు వాడబడ్డావు కదా, మమ్మల్ని జయించావు కదా, ఇప్పుడు నువ్వేం చేయగలవు? అతని కన్నులు ఊడదీసేశారు, దాగోను గుడి మీద నిలబెట్టారు, సంసోన్ని దేవుని బిడ్డని హేళన చేస్తూ ఉన్నారు. ప్రియమైన అక్కడ అందరి మంది కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు. సంసోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా బలాన్ని నువ్వు నాకు తిరిగి ఇవ్వు, నేను కోల్పోయాను నా పాపం వల్ల, నువ్వు తిరిగి మరి నువ్వు నీ బలాన్ని నాకు దయచేయని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. గుడి స్తంభాలకి ఆనుకొని ఆ స్తంభాలట ఇలా గట్టిగా తొయ్యగానే గుడి మొత్తం కూడా కూలిపోయి 3000 మంది అక్కడ చనిపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన అంటే సంసోను దాని బ్రతికినంత కాలంలో చంపిన శత్రువుల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన నువ్వేమాత్రం తొట్టు ప్రియమైన నువ్వేమాత్రం బలహీన పడిపోవద్దు. నీ దేవుడు నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు, నిన్ను వాడుకునేవాడుగా ఉన్నాడు. అనేక మంది సాతాను యొక్క సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే సంసోను తొట్టుపాటు ద్వారా కూడా శత్రువులు కూలిపోయి దేవునికి అక్కడ మహిమ వచ్చిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనంలో ఇజ్రాయేల్ యొక్క తొట్టుపాటట అన్యజనులకు రక్షణ ఐశ్వర్యమునకు కలుగుటకు కారణమైంది. ఇజ్రాయేలు ఈ రక్షణ తోసివేసుకున్నారు, కానీ అన్యజనులమైన మనకి ఈ రక్షణ ఐశ్వర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనము బలహీనము కాదు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే తప్పగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు, నిన్ను మళ్ళీ బలపరుస్తాడు, నిన్ను మళ్ళీ దేవుడు వాడుకుంటాడు. ఏమాత్రం కూడా మనం బలహీనము కాదు, దేవుని కొరకు మనం బలంగా వాడబడే బిడ్డలుగా దేవుడు మనల్ని ఉంచాలని మనం నిత్యము కూడా ఆయన దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడని దేవుని యొక్క మాట తెలియజేయబడుతుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.